and welcome to Super Machi ఇది పక్కా మా. ఈ ఎపిసోడ్ కత్తిలా ఉంటది, ఎందుకు తెలుసా? రెండు విషయాలు ఇక్కడ. ఒకటి ఆడియన్స్, రెండు నువ్వా? రెండు నీ డ్రెస్. ఏ పుణ్యాన మేము స్టార్ట్ చేసిన మా ఎపిసోడ్లు కానీ మా రేటింగ్ ఇట్లా పెరుగుతుంటే మా డ్రెస్ కూడా ఇట్లా పెరుగుతుంది. మన భారతీయ సాంప్రదాయం. సరేలే వదిలేండి, మోడర్న్ డ్రెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కానీ ఎందుకో నీ ఫేస్ లో కళ కనబడుతుంది. యువర్ చీక్స్ హావ్ బికమ్ రెడ్ అండ్ యువర్ బ్లషింగ్. ఏదో ఉంది, పెళ్లి కళ వచ్చేసింది బాలా. ఆ డ్రెస్ కి పెళ్లి కళ, ఈ డ్రెస్ కి కూడా పెళ్లి కళనా? ఏం అంటే ఫేస్ లో కళ వచ్చింది అంటే పెళ్లి ఫిక్స్ అయ్యి ఎవడుకో ఎదురుగోడికి పప్పన్నం పెడుతుంటే ఎవడో జీతం సంకనాక్తేనే మీ ఆడోళ్ళ ఫేస్ లో ఆ వెలుగు వస్తుంది. ఈ రోజు స్టూడెంట్స్ చూసి కలర్ఫుల్ గా వెలిగిపోతుంది నా ఫేస్. స్టూడెంట్స్ చూసి వెలిగిపోతుందా? అరే రోజు రెండు రానైనా మాడిపోయిన ఫేస్ చూడలేక సస్త్రము. మీ వల్ల ఈవిడికి ఎనర్జీ వచ్చింది, ఈవిడ వల్ల మీరు కొంచెం ఎనర్జీ రావాలి కదా. ఇప్పుడు మా ఎందు ఒక హాట్ ర్యాంప్ వాక్ చేస్తుంది ఈ అందమైన పిత్కడంతా కాస్ట్యూమ్ తోని. ఆ హాట్ ర్యాంప్ వాక్ చూసి పడిపోవాల్సిందే మీరు. రెడీ? వెనకవో హాట్ ఉండాలి, బర్రెలాగా కాదు. వద్దు, పైకి లేవు, పైకి లేవు, పైకి లేవు, పైకి లేవు. కింద ఎందుకు రా, పైన కూడా ఉంది ముఖము. పైకి లేవు, అక్కడ అట్లుండు అట్లుండు. అది వద్దురా. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిబంధం, నువ్వేలే అనంతం. ప్రతి దిశై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సత్యం ప్రతి యుగం నీ పేరే వినేతనా. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. ఎవరన్నారు 40 దాటితే నడవలేము, ఇంత హాట్ ఉండలేమని? ఎవరికి 40 years? మీ మమ్మీకి దాటలే 40? మమ్మీకి దాటే. మరి అదే అన్న, నువ్వెందుకు కరెక్ట్ అయినావు? మీకు ఒక అర సెకండ్ చాలు కదా మా అబ్బాయిని పడేయడానికి. పడిపోయావా? మొగోడినే కదా పడిపోతారు. అలా చెప్తారా? ప్రేమగా ముద్దుగా చెప్పాలి. పడిపోయినా అది ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? ముసలోడు టాబ్లెట్ కోసం ఉమ్మని మూతి పెట్టినట్టుంది. మీ ఇంట్లో ముసలో టాబ్లెట్ల కోసం మూతి పెడతా. మంచిగా చెప్పమని చెప్పొచ్చు కదా. ఏమే మంచిగా నడుస్తే మంచిగా చెప్తా. ఇప్పుడు హాట్ ర్యాంప్ వాక్ మా అబ్బాయిలు నడుస్తారు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు నీకంటే 100 రెట్లు ఎక్కువ. హాట్ ర్యాంప్ ఏం చేస్తారు? ఇక్కడ తిప్పుతారా? నీకంటే 100 రెట్లు మంచిగా చేస్తా చూడు. ఇప్పుడు దానగో నాన్న మ్యూజిక్ ఏంటి? మ్యూజిక్ చూడు ఎలా నడిచిందో. హలో ఆపు, అది ర్యాంప్ వాక్, దాని ర్యాంప్ వాక్ అంటారా? ర్యాంప్ వాక్ అర్జెంట్ గా ఫ్లైట్ మిస్ అవుతుందని ర్యాంప్ వాక్ హాట్ గా ఫాస్ట్ చేసి ఇస్తారు. ఇక్కడ ఏ ప్లేన్ రాలేదు, నువ్వు ఆగు. నువ్వు సూపర్ చేసినావు, చాలా అందంగా చేసినావు. అసలు ఎవరు కూడా నీ దగ్గర కూడా రారు. ఓకే సరే, అబ్బాయిలు హాట్ ర్యాంప్ వాక్ అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేసి చూపించు. హాట్ గా ఉండాలి. టిష్యూలు రెడీ పెట్టుకుని రా. అరే జిమ్మి రావారా ఇడికి? ఫస్ట్ రా. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిబంధం, నువ్వేలే అనంతం. ప్రతి దిశై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సత్యం ప్రతి యుగం నీ పేరే వినేతనా. ఇది ఎలా ఉంది తెలుసా? అత్తరు సాయి బోరారా అన్నట్టుంది. సరే నేను అత్తర్ సాహిబ్ లాగా చేసిన,
నువ్వు ఇప్పుడేం చేసినావు? ఫస్ట్ డైలాగ్ ఎవరు చెప్తున్నారు? హాయ్ అన్నయ్య, హాయ్ వదినా. హాయ్. అన్న వదిలేనా? షో చూసామా లేదా కాదన్నయ్య, సూపర్ మచ్ చూసామా లేదా అదే ఇంపార్టెంట్. ఎందుకు సూపర్ మచ్ అంటే అంత ఇష్టం? ఎంటర్టైన్మెంట్. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. మీరు నవ్విస్తే నవ్వడానికి నేను స్టూడెంట్ కాదు, సూపర్ మంచి షో డైరెక్ట్ మిమ్మల్ని నవ్విస్తా. ఏం చేయక్కర్లేదురా, ఒక జోక్ చెప్పు, మేము అందరం నవ్వాలి. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ లేవన్నా. ఇది జోకారా, ట్రాజడీ రాది. మరి ఎట్లా వచ్చినావు బయటికి? పక్కన బావి ఉంటే బావి దగ్గర పోయినా. పక్కన బాయిలో దొంకినావా? ఆ. వామ్మో, వీళ్ళ ఇంటి పక్కన బాయ్, నువ్వు నీళ్ళు దోడుతున్నావు, అదే బాయ్ ఏంది? ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు మీకు అల్పు వస్తుంది, కాదు చూసేటప్పుడు మాకు కూపు వస్తుంది. అదే వాడి మొహం చూసి నాకు వామిటింగ్ నా వస్తుంది. మీద నువ్వు ఏమన్నా భరిస్తానేమో గాని వాళ్ళ మీదకి వెళ్తే ఏం చేస్తావు? నువ్వు చెయ్యేస్తావేమో అంతే. బయటికి వెళ్ళిన తర్వాత ఆనందం కోసం సూపర్ మచ్ షోను చూసే జనాలే తప్ప హీరోలు విలన్లు లేడీ షోలో ఉన్నదంతా ఎంటర్టైన్మెంట్ ఒక్కటే. సో డైలాగ్ బాగుంది కాబట్టి నేను ఇంప్రెస్ అయ్యా. జాగ్రత్త, ఇంప్రెస్ అయిందంట. బయటికి పోయి పర్సులు ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటది. ఆ? దాని తర్వాత నేను గర్ల్ ఫ్రెండ్ అంటది. ఆ? షాపింగ్ మొత్తం చేస్తుంది, పర్సు ఖాళీ అవుతుంది. దాని తర్వాత థ్యాంక్ యూ అన్నయ్య. అక్కడ యాంకరింగ్ చేపించేసి అక్కడ బిల్ కట్టిపించేస్తానే. అదిరా మొగోడు అట్లా వెతకాలరా. వెరీ గుడ్. నెక్స్ట్. ఏందో పిచ్చోళ్ళు. హాయ్ అక్క, చెప్పు చెల్లి. సూపర్ మచ్ షో ఒక్కటి చూస్తే చాలు, 100 షోల ఎంటర్టైన్మెంట్ చూసినట్టే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 షోలని తొక్కి పడేసే టాలెంట్ మా సూపర్ మచ్ షోలో ఉందిరా. సో మా షో మీద ఇష్టం, మా మీద ఇష్టం అలా డైలాగ్ రూపంలో బయటకు వచ్చాయి. ఇప్పుడు మా టీం రవి అండ్ టీం మ్యాండీ, ఆ ఇద్దరు ఈ ఇద్దరు యారు డైలాగులు ఎవరెవరు చెప్పలేదు. నిల్చోండి. రండి నాన్న, నలుగురు రండి. ఆడియన్స్ నుంచి ఏది మోస్ట్ టాలెంటెడ్ అంటే మీ నలుగురు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు పోడియం వరకు వెళ్ళాలంటే మేము ఇచ్చిన టాస్క్ చేయాలి. టాస్క్ ఏంటంటే, బాహుబలి సినిమా అందరు చూసారా? చూసావు కదా, నువ్వు చూసావు కదా. నువ్వు నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు బాహుబలిలో? కట్టప్ప. నీ బాహుబలి ప్రభాస్. నీ శివగామి. బాహుబలి నీకు కూడా ప్రభాస్. సో ఇప్పుడు బాహుబలి సినిమాలో దేవసేన పుల్లలు ఏరుకుంటుంటే కట్టప్ప వచ్చి, ఎందుకమ్మా నీకు ఈ జీవితం, నువ్వు అను విడుదల చేస్తా అనంటే, పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప, చితి పేరుస్తున్నానని డైలాగ్, ఆ సీన్ ని వీళ్ళిద్దరు చేస్తారు. అని నువ్వు పుల్లలు ఏరుకునే దేవసేన, నువ్వు కట్టప్ప. జర నవ్వురా నైనా, చచ్చిపోతున్నా. ఏంద్రా అది ఎక్స్ప్రెషన్, నవ్వురా. అట్లుండ్రా రే, అట్లుండ్ర, లేకపోతే నోట్లో గుచ్చుతాయి. కప్ప నవ్వుతాడా? కప్ప ఇంకా కాలేదు ఆడ. కప్ప రెడీనా? ఫస్ట్ మీ ఇద్దరు చేస్తారు, దాని తర్వాత వాళ్ళిద్దరు చేస్తారు. ఓకేనా? ఈ సీన్ ని నేను ఇందు చేసి చూపెడతాం. అమ్మా ఏంటమ్మా ఇది? ఒకప్పుడు రాణిలాగా బతకావమ్మా, ఈ పుల్లలు ఏరుకోవడం ఏంటమ్మా? ఈ కోటకి, మహిష్మతి రాజ్యానికి రానివమ్మా నువ్వు. ఒక్కసారి ఊవనమ్మా, ఇక్కడ నుంచి బందీ విముక్తిని చేసి నేను బయటికి పంపిస్తానమ్మా. ఊవనమ్మా, ఇలా చూడలేకపోతున్నాను తల్లి నిన్ను. ఒక్కసారి నా మాట విను, నేను బల్లాల దేవుడితో మాట్లాడతా. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? కాదా? కాదు, కొత్త యాంకర్ ఒకసారి తగలబెట్టేద్దామని చితి పేరుస్తున్నా. దా నేను కూడా ఏరుతా. అది సీన్ అర్థమైందా? పో. ఏంటి తల్లి ఇది? మహారాణిలో బతికిన నువ్వు ఇలా పిచ్చిదానిలా పుల్లలేరుతున్నావు. నువ్వు అన్న తల్లి, ఈ సామ్రాజ్యాన్ని విడిపించి నేను మహారాణిలా చూసుకుంటావు. నేను ఇంతలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడావు? పిచ్చిదానిలా పుల్లలేరుకుంటా. పుల్లలేరుకు
ఎత్తుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? చితి పేరుస్తున్నా ఆ కట్ట రండి వెనకకి రండి. మీరు ఇద్దరు రండి రా. మహారాణిలా బతికేదానివి ఎందుకు తల్లి పిచ్చిదానిలా పుల్లలేరుకుంటున్నావు? నువ్వు అను తల్లి, నేను మహారాణిలా చూసుకుంటాను. తల్లి నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి తల్లి? ఏంటి తల్లి పిచ్చిదానిలా ఏంటి తల్లి పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? అవునంటుందిరామే. అమ్మా డైలాగ్ చెప్పాలి. మర్చిపోయినా. ఇగో పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా? కట్టప్ప చితి పేరుస్తున్నాను. రెడీ మళ్ళీ అడుగురా మళ్ళీ. ఏంటి తల్లి పిచ్చిదానిలా చేస్తున్నావు? పుల్లలు ఎత్తుకోవడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఆ బల్లాల దేవికి చితి పేరుస్తున్నాను. అయిపోయింది. ఓకే సో వాళ్ళిద్దరు బాగా చేస్తారు కాబట్టి టీం రవి అండ్ మీరు కూడా నవ్వించారు కాబట్టి టీం ఇందు. హార్టీ వెల్కమ్ టు ది షో. సో నీ పేరు? సాయి కిరణ్. ఎక్కడి నుంచి? దిల్సుఖ్నగర్. ఓకే నీ పేరు? మానస. మానస ఎక్కడి నుంచి? రామంతపూర్. మీరిద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఎందుకో నువ్వు ఆ అమ్మాయి మీద మనసు పారేసుకునేమో అనిపిస్తుందిరా నాకు. నా మనసు మోసి అంత బరువు వెళ్ళేదాన్ని. క్యా బాత్ హై. వాట్స్ యువర్ నేమ్? శివాని. హాయ్ శివాని, ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువు. డిగ్రీ సెకండ్ ఇయర్. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్ ఏం లేరు. మ్యారేజ్ ఎలాంటి అబ్బాయి, ఏ క్వాలిటీస్ ఉండాలి అబ్బాయిలో? హ్యాండ్సమ్ ఉండాలి. హ్యాండ్సమ్. అగో అంటే అకార్డింగ్ టు యూ హీస్ హ్యాండ్సమ్? యా ఓకే ఓకే. ఓకే ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళలో హ్యాండ్సమ్ ఎవరు అకార్డింగ్ టు యూ? అందరూ బెటరే. నీ పేరేంట్రా? వంశీకృష్ణ అన్న. వంశీకృష్ణ, ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి నీకు? మంచిగా ఉండాలన్న. వద్దన్న. ఎందుకురా? ఆమెనే ఓకే ఓకే అన్న, మళ్ళీ ఎందుకన్నా మనకి? ఎందుకు ఇజ్జత్ తీపించుకోవడం అంటావా? ఓకే వెల్కమ్ టు ది షో. టోటల్ గా 3 to 4 రౌండ్స్ ఉంటాయి. ఎవరైతే మాక్సిమం స్కోర్ వాళ్ళు గెలుస్తారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లు. అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ చెప్పాలి, ఒక టాస్క్ చేస్తూ చెప్పాలి. ఓకేనా? బై మిస్టేక్ రైట్ చెప్పారనుకోండి, ఎన్ని రైట్ చెప్పారో లెక్క పెడతాము. దాని తర్వాత లెక్క పెట్టినన్ని సార్లు మీకు పనిష్మెంట్లు ఉంటాయి. మీరు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎవరితో స్టార్ట్ చేద్దాం? టీం రవియా టీం ఇందువా? వాళ్ళతో కాబట్టి వచ్చేయండి రా. ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఒక బాటిల్ వాటర్ ఉంది, ఇంకో బాటిల్ వాటర్ లేదు. ఉన్న బాటిల్ వాటర్ ఉన్న బాటిల్ ఉంది కదా, అదొక డిస్టెన్స్ పైకి, దగ్గర కాదు, పై నుంచి ఈ బాటిల్ నింపాల, కింద పడేయకుండా. ఈ ప్రాసెస్ లో మీరు మిస్ అయినావు అనుకో, నువ్వు చేయలేదు అనుకో, క్వశ్చన్లు ఆపేస్తాం, అడగం క్వశ్చన్. గాట్ ఇట్? అర్థమైంది కదా? క్లియర్? రెడీ? బాటిల్ ఎత్తుకో, క్యాప్ తీసుకో. 60 seconds ఆన్ ద స్క్రీన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈత ఎక్కడ కొడతాం? గాల్లో. 3 తర్వాత ఏమొస్తుంది? 10. ఇడియట్ సినిమా హీరో ఎవరు? రామ్ చరణ్. పాల ప్యాకెట్ లో ఏముంటాయి? నీళ్లు. 10 రూపీస్ కి ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ వస్తాయి? 10. షుగర్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్. అగ్గిపూల వెలిగిస్తే ఏమొస్తుంది? ఊపిరి. నువ్వు ఏ చేతో తింటావు? ఎడమ చేతి. మహర్షి సినిమా హీరో ఎవరు? నేనే. మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయి? గుమ్మడికాయలు. ఏ ఊళ్ళోరా? ఒక్క చుక్క కూడా కింద పడద్దు రే. ఏంద్రా యాప్రా, తొందరరా, టైం లేదురా. ఒక్క చుక్క కూడా కింద పడకు. వీడు టాస్క్ సరిగా చేయట్లేదు, నేను ప్రశ్నలు అడగను. ఓకే సూపర్ నాన్న. అడిగిన క్వశ్చన్స్ కి మాత్రం కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పి 10 అడిగితే 10 రాంగ్ చెప్పావు కాబట్టి 1000 పాయింట్లు తెప్పించుకున్నావు ఆయన. వెరీ గుడ్. వెళ్ళు. ఓకే సో ఇప్పుడు టీం ఇందు నుంచి ది మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. నీ టాస్క్ అదే. ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్, ఈ బాటిల్ నుంచి ఈ బాటిల్, ఫడా 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 అడిగేస్తాను. ఆన్సర్లు చెప్పే 60 seconds ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గంట కొడితే ఏమవుతుంది? పట్టిల్ దేనికి కడతాం? చేయికి. నెయిల్ పాలిష్ దేనికి పెట్టుకుంటారు? మూతికి. 50 + 60 ఎంత? 130. 10కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 100 దాకా ఉంటాయి. 10కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 20-30 ఉంటాయి. బాహుబలి సినిమా డైరెక్టర్ ఎవరు? నేనే. మనిషికి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? ఉంటాయి 2, 3, 4 దాకా ఉంటాయి. మేఘాలు ఎక్కడుంటాయి? ఇంట్లో. కింగ్ ని తెలుగులో ఏమంటారు? బిడ్డ. రోబో సినిమా హీరో ఎవరు? కదన్న. కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 20. 5 రూపాయల చాక్లెట్ ఖర్చు ఎంత? 2 రూపాయలు. పసుపు ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. గాడిదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2. గాడిదకి ఎన్ని చెవులు ఉంటాయి? 5. ప్లాస్టిక్ బాల్ దేనితో తయారు చేస్తారు? మూతితో. క్యారెట్ జ్యూస్ దేనితో తయారు చేస్తారు? సాంబార్తో. 5 into 1. 6. 6 into 1. 8. 8 into 1. 12. మనం వేడితో వింటాం.
మూతితో టైమా. సో అడిగిన టకా 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 మన క్వశ్చన్స్ కి టక్కి 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 అని చెప్పావు. సో ఎన్ని ఒక్కటి రైట్ ఆన్సర్ చెప్పినావా? అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పారు. 21 అడిగా 21 రైట్ ఆన్సర్. టీమ్ ఎందుకు 2100 పాయింట్. సీరియస్లీ నువ్వు నిజంగా మోస్ట్ హ్యాండ్సమ్ కాదు, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ కూడా. అవన్న తమ్ముడు అంటే మినిమం ఉంటుంది. అందుకే ఎక్కువ అడిగి గెలిపించా నేను, వాళ్ళ కుళ్ళుకొని నేను. థ్యాంక్స్. దా ఇట్రా. గెలవడం కాదురా, గెలిపియడంలో ఉంటదిరా అసలైన మజా. ఫస్ట్ రౌండ్ 2100 టీమ్ ఇందు, టీమ్ రవి దగ్గర 1000 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్దాం. సెకండ్ రౌండ్ లో ది మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ నిన్ను అంటున్నాను, కానీ నీకంటే 10 రెట్లు ఎక్కువ అందంతోని, 10 రెట్లు ఎక్కువ తేజస్సుతోని ఒక సూపర్ యాక్టర్ మహేష్ బాబు తర్వాత అంత అందం మన ఇండస్ట్రీలో ఉంది అని అంటే. ఓకే, సో ఇంతకీ అందగాడన్నావు, హ్యాండ్సమ్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ఎవరు? మొన్న రణ్వీర్ సింగ్ వచ్చి నన్ను అప్పారావు లాగా ఎందుకు పుట్టియలేదు దేవుడా అని అన్నాడు. అప్పారావు అంటే ఎవరు? అప్పారావు ఏంది? ఎవరు? రణ్వీర్ సింగ్. ఆయన ఓకే, ఆయన అప్పారావు లాగా మరి అంటే ఇప్పుడు వచ్చేది 6 అడుగుల అందగాడు ఆజానమావుడు. లెట్స్ వెల్కమ్ అవర్ ఫేవరెట్ అప్పి అప్పారావు. అమెరికా గర్ల్ అయినా, అబ్దుల్ గర్ల్ అయినా, యూరప్ గర్ల్ అయినా, యానం గర్ల్ అయినా, చైనా, కెన్యా, జార్జియా, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గర్ల్ అయినా. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే, గుండె నీదేలే హత్రుకోరాదే, గుండెకే నన్నే. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? హలో, అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారంటే ఎందుకు వచ్చాడు? అప్పారావు గారు. ఇందు, who is this guy? హీ ఈస్ మై బాయ్ ఫ్రెండ్. Boyfriend? Yes. What about me? మా అక్కకి ఒక్కగానొక్క కూతురు. మా అక్క సెడ్, ఒరే తమ్ముడు ఇందు ఎక్కడికో వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళి తీసుకురారా అని చెప్పింది. నేను This ఎక్కడికి is the right way to do. అవును. ఏంటో ఈ డ్రెస్? చాలా చూసేసినట్టుంది. అరే అక్కడ 16 అనాల లంగా ఓణిలో ఉండేది. ఎందుకు నువ్వెవరు? నా పేరు రవి అంకుల్, నేను ఇక్కడ ఓహో, యాంకరింగ్ చేస్తాను. అర్థమైంది. రవి, యు ఆర్ ఏ పాపులర్ యాంకర్. నీ వెనకాల ఎవరు బయటలు వచ్చేదివేనా? అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ వచ్చింది. అయ్యో, దాని తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రీముఖి. నువ్వు ఎవరిని వదలవా? తప్పర్థం చేసుకుంటున్నాను అంకుల్, నేను ఉంటే యాంకరింగ్ చేస్తా. తప్పు అర్థం కాదు, నిజమని చెప్పు. హలో హలో హలో, ఇందులో నీదేమీ అస్తం లేదు. నాది లేదు. ఏమే అంటే ఎర్రగా బుర్రగా మర్యాదగా మాట్లాడు. ఇందు తొక్క తెస్తా. ఇందు ఇందు వెంటనే ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. దేనికి రావు? ఒళ్ళు కొవ్వెక్కిందే నీకు? వచ్చినప్పటి నుంచి ఈ మాట కరెక్ట్ చెప్పారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ మామయ్యనా? మొత్తం అంతా మోపు చేసావు, మొత్తం అంతా నువ్వే చేసావు. కక్కుతున్న నా కమండలో ఇది యాంకరింగ్ అంటే ఇట్లా కూడా పట్టుకుంటారు సార్. యాంకరింగ్ అంటే ఎలాగా పట్టుకుంటా? నేను మరి. అన్నాను కాబట్టి ఎలా పట్టుకుంది, లేకపోతే ఎలా పట్టుకుంటుందా? యాంకరింగ్ కాదు నాకు కావాల్సింది. తన ఫారెన్ తీసుకెళ్దాం అనుకున్నాను. తీసుకెళ్ళండి. ఉగాండాలో షోలు వచ్చాయి నాకు.
తైక్వాండోలో షోలు వచ్చాయి. తనను పెద్ద ఆర్టిస్ట్ చేద్దామని మా అక్కకి నేను మాట ఇచ్చా. హలో, నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం, రవి అంటేనే ఇష్టం. నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే యాంకరింగ్ చేస్తా. ఒక ఆడపిల్ల ఈ మాట అన్న తర్వాత నేను వద్దాను సార్. అవును సార్, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ సార్. ఈ సినిమా హీరో డైలాగ్ అన్ని సార్, నేను ఆ అమ్మాయి కోసం పాట పాడగలుగుతా, డాన్స్ చేయగలుగుతా, ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వగలుగుతా హలో, ఇవన్నీ కూడా నేను చేస్తాను ఛాలెంజ్. సార్. సార్, ఆ పొట్టతో ఫిజికల్ టాస్క్ ఏం చేయగలుగుతారు సార్ మీరు? ఏంటి ఇది పొట్ట? అది పొట్ట కాదు సార్, యాదగిరి గుట్ట, యాదగిరి గుట్ట. నువ్వు 10 జన్మలు ఎత్తినది వస్తుందా నీకు? తను రప్పించుకోడు, ఎందుకంటే హీఈస్ హ్యాండ్సమ్ కాబట్టి. సరే సార్, నాలాగా డాన్స్ చేయగలుగుతారా? కమాన్ షో ఇట్. అదే బద్రీనాథ్ ఆ పాట ఉంది కదా, టిండి 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 టిండి. హలో, నువ్వు బద్రీనాథ్ అంటున్నావు, ఎనీ నాథ్ నువ్వు వేసుకో. నేను వేసిన స్టెప్ మీరు వేసి చూపెట్టండి, ఇందు మీది. హలో లారెన్స్, ఎక్కడ్రా? షూట్ లో ఉన్నావా? ఇగో యాంకర్ రవికి స్టెప్పులంట. ప్రభుదేవ్ ఎక్కడ ఉన్నాడు? అంత బిల్డప్. బిల్డప్ ఫోన్ ఉందా? ఫోన్ ఇది. నిజంగా నాకు భయం అవుతుంది. ఆయన ఎగో హ్యాండ్ లో ఇన్బిల్ట్ ఫోన్లు ఉన్నాయి. వచ్చే తెంగరపుచ్చి ఎలాంటి షోల్లో ఎలాగే వాడాలి. ఫోన్ తీసేసి నంబర్ డైల్ చేసి ఇక్కడ ఎట్టుకోరు. సరే, మ్యూజిక్ పెట్టండి. నేను చేసే స్టెప్ అప్పారావు గారు చేస్తే సార్ ఈ రోజు ఇందు మీది. ఓకే, రెడీ, మ్యూజిక్. ఇది సార్ మ్యూజిక్ ప్లీజ్. నువ్వు వేసిన చోటే ఉన్నావు, నేను వేసిన చోట ముందుకొచ్చా. మా ఇద్దరు కాదు, మేమిద్దరం కొట్టుకునే ఉంటాం కాబట్టి ఇందుకోసం మీరు అసలైన జడ్జిలు కాబట్టి నేను బాగా చేస్తే చేయెత్తకండి, అప్పారావు గారు బాగా చేస్తే చేయెత్తండి. ఓకేనా? 1 2 3 గో. నీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కిందే. ఎంత ప్రేమగా ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్. ఐ అండర్స్టాండ్ యువర్ లవ్ సార్. మా లవ్ ను అర్థం చేసుకోవా? డాన్స్ లో గెలిచారు కదా. ఏది డాన్స్ లో గెలిచేది? బాబు అబ్బాయ్, సార్ నాకు అర్థమైంది. కొట్టుకోవడాల దాకా వచ్చిందంటే మ్యాటర్ ఎక్కడికో పోయింది. క్యాజువల్ గా యాంకర్ ని కొట్టింది సార్, అంతే. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ సార్. నేను కంటిన్యూగా ఆపకుండా 10 డిప్పులు కొడతా సార్. మీరు కొడతారా? ఓకే, ఇద్దరు సమానంగా చేద్దాం. రండి సార్. కాపీ కప్పులు తెప్పిందండి. డిప్పులు అన్నావు కదా. డిప్స్ అంటే డిప్స్ సార్ ఇది. ఓ అదా, నేనేమో కాఫీలో వేసుకున్న డిప్పులు అనుకున్నా. ఈ పరీక్షలో మీరు పాస్ అయితే ఇందు మీది. నేనే ఆవిడ చేయి తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. ఓకే, ఛాలెంజా? చంద్రబొచ్చు, నువ్వు ఛాలెంజా? చెయ్యబోయ్. ఎవరైతే ఫస్ట్ అలసిపోతారో వాళ్ళే ఓడిపోయినట్టు. Show my energy. See my energy. See my energy. సార్, ఒక మగాడి లాగా అన్ని పరీక్షలు నెగ్గి మీరు ఈ రోజు మా అందరినీ కాదు సార్, ఇందుని కూడా గెలుచుకున్నారు సార్. హలో, ఆపుతావా? ఇంకా ఆ తొక్కలో వాటికి ఎవడన్నా ఇంప్రెస్ అవుతాడా? ఇంకా ఇప్పుడు నాకు పాటలు అంటే చాలా ఇష్టం సార్. పాటల కాంపిటీషన్, లాస్ట్ కాంపిటీషన్ ఆవిడ అడిగింది కాబట్టి లాస్ట్ అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ఇంకెన్ని రాత్రంతా చేద్దాం. ఇది పులుసు కారిపోయిన దాకా చేస్తాది. పులుసు కారిపోయిన తర్వాత ప్రదీప్ వచ్చాడు అనుకో, ప్రదీప్ తెలిపోద్ది. వామ్మో, మీరు ఒక పాట పాడండి, ఆ పాటని బీట్ చేసేలాగా నేను పాడతా, ఇందు నాదని చెప్తా. రెడీ సార్? అందుకోండి. నీకోసం వచ్చానే, ప్రాణమై తెచ్చానే, నేను నీకు నచ్చానా?
ఏంది ఇది పాట? మరే నీ కోసం వచ్చాని. వేలం పాట బాగుంటుంది దీనికంటే. ఫస్ట్ వాళ్ళ నాన్న అదే చేసేవాడు. మా అక్క ఏమన్నదంటే, ఒరే అమ్మాయి చిన్నపిల్ల, నువ్వు చూస్తే అనుభవం ఉంది కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తాను, నువ్వు పిండుకుంటావా పిసుక్కుంటావా పెళ్లి చేసుకుంటావా అని. అలాంటివి ఏం అక్కర్లేదు, ఈ అమ్మాయిని ఫారెన్ తీసుకెళ్తాను, అక్కడ షోలు ఇప్పిస్తానని చెప్పాను. మాది చాలా పెద్ద కుటుంబం అండి. స్టేజ్ లో రంగ మార్తాండ, నట గావుకేక టైటిల్స్ ఉన్నాయి. ఈ టెంగర్ బుచ్చేమో రమ్మంటే రాదు. నేను కూడా యాంకరింగ్ లో తెచ్చుకుంటా. యాంకరింగ్ లోనా? లేదు, ఫారెన్ కి వెళ్ళి షోస్ చేయొచ్చు కదా మీ మామయ్యతో. నువ్వు ఉండవు కదా రవి అక్కడ. ఏ బిస్కెట్. సరే సార్, నాకు ఒకటి అర్థమైంది సార్. ఆవిడకి మీ మీద ప్రేమ ఉంది, కానీ ఎందుకో మీ నుంచి దూరం ఉన్నానే కోపం కనబడుతుంది. అంటే ఇక్కడ ఒకరు గమనించాలి అబ్బాయి రవి. చెప్పండి సార్. కోపంలో నుంచే ప్రేమ పుడుతుంది. అది మనం ఏం చేద్దామంటే కొంచెం సమయం ఇచ్చి ఆమెకి మీ మీద ప్రేమ పుట్టేలాగా చేద్దాం. అప్పటి వరకు మనం షో కానిద్దాము, మధ్యలో చూద్దాం ఏమైద్దో. ఓకే డన్. చేస్తా కదా నేను. ఏం మేనేజ్ చేస్తున్నావు? బుక్ చేస్తున్నావు నువ్వు. హార్టీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ అప్పారావు గారు. సో అప్పారావు గారు, సో ఇప్పుడు మామూలుగా మనకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే మనం ఏమైనా అడగాలనుకుంటాం, మాట్లాడాలనుకుంటాం కదా. సో ఇప్పుడు మీరు మా అందరికి ఇష్టం కాబట్టి, సో మీరు మా షోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చాలా అడగాలనుకుంటున్నారు. వాళ్ళు అడుగుతారు, మీరు చక్కగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. షూర్. మా అప్పారావు గారు రెడీ? మీరు రెడీ అయితే స్టాండ్ అప్ అండ్ టాక్. మీరు నల్లగా అవ్వడానికి ఏ డ్రైవ్ వాడారంట, నిజమేనా? నల్లగా అవడానికి ఏ డ్రైవ్? డై అంటారా? నేను యాక్చువల్లీ బంజారా వాడేవాడిని. గడ్డంకి వాడబోయి ఫేస్ కి వాడారా? ఏంటది? జనరల్ గా ప్రపంచంలో అందరూ వేసినట్టుగా నేను ఏరికి వేసా. అది అనుకోకుండా ముఖం మీదకి వచ్చింది. బట్ నేను వెళ్ళి వెన్ ఐ మీట్ టు డాక్టర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్ అన్నది. ఇది రాంగ్ అండి, తలకేసినంత మాత్రాన ముఖానికి రాదండి, ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది అని చెప్పింది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇది. సార్ కానీ మిమ్మల్ని నేను స్టార్టింగ్ లో కృష్ణవంశీ గారి సినిమాలో చూసా, మరి ఇంత డార్క్ లేకుండే. లేనప్పుడు లేను. మీరు అంటే చామన్ ఛాయ నిజం. చామన్ ఛాయ కొంచెం డార్కిష్ షేడ్. అవునవును. దాని తర్వాత ఏమైంది సడన్ గా ఇంత డార్క్ అయిపోయారు? అంటే యాక్చువల్లీ నాకు తెలిసింది ఎప్పుడంటే ఒంగోలు గిత్త సినిమా, బొమ్మరిల్లు భాస్కర్ గారిది ఒంగోలు గిత్త సినిమాకి వెళ్ళాం. జనరల్ గా ఆర్టిస్టులు అందరూ షూటింగ్ కి వెళ్ళినప్పుడు కలర్ వేసుకొని వెళ్తారు మాక్సిమం. అలాగే నేను వేసుకొని వెళ్ళాను. దాని తర్వాత కొన్నాళ్ళకు ఒక మేకప్ మ్యాన్ గారు చెప్పారు, మీ ఫేస్ కి అమోనియా పట్టేసిందని. ఓకే. అలా కొద్దిగా బ్లాక్ అయింది. బట్ ఇది ఇప్పుడు ఒక వరం అయింది. ఇది ఒక వరమే నిజంగా. ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు కష్టాలు ఉన్నప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని పోషించింది కదా, ఆవిడ గురించి మీ మాటల్లో. ఎస్, 100%. మా పాప మ్యారేజ్ 16 లక్షల రూపాయల కట్నంతో, నాది సింగిల్ పైసా లేకుండా మా ఆవిడ కష్టార్జితం 16 లక్షలు. అనే వదిన గారి పేరు సుబ్బలక్ష్మి గారు. ఎందుకంటే నేను ఆటోమొబైల్ కంపెనీలో 20 ఏళ్ళు ఉద్యోగం చేశా. 1980లో నా జీతం 90 రూపాయలు. 2000లో నేను రిటైర్ అయ్యేటప్పుడు నేను వదిలేసా. వాలంటరీ రిటైర్మెంట్ పెట్టినప్పుడు నా జీతం 2775 రూపాయలు. కటింగ్లు అన్ని పోయి 2300 వచ్చేది. చెక్ వచ్చేది. చాలా మంచి కంపెనీలో ఉద్యోగం చేశా. అప్పుడు మా ఆవిడ హౌస్ వైఫ్. ఎప్పుడైతే నాది కొద్దిగా బ్యాడ్ పొజిషన్ నడిచిందో, ఆర్థికంగా బాగులేదు, మా ఆవిడ టీచర్ అయింది. ముందు మా ఆవిడ ఒక స్కూల్ కి పిల్లల్ని జాయిన్ చేసే ఉద్యోగం, దాని తర్వాత టీచర్ అయింది. దాని తర్వాత అదే స్కూల్ కి దేవి లావణ్య స్కూల్ వైజాగ్ అక్కడిపాలు వైస్ ప్రిన్సిపాల్ అయింది. అది మాకు చాలా హెల్ప్ అయింది. మా ఆవిడతో పాటు మా అబ్బాయి మా పాప కూడా ట్యూషన్ చెప్పేవారు. అందువల్ల ఏంటంటే నేను రాత్రి 8 to 8:30కి అలా, అంటే వాళ్ళ బాధ నేను చూడలేక ఆ టైంకి వెళ్ళేవాడిని. బట్ ఈ రోజు మా ఆవిడ గాని, మా అబ్బాయి గాని, మా పాప గాని అందరూ హ్యాపీగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ నేను వెయిట్ చేయడం, నేను నా సహనం, నాకు ఇచ్చినటువంటి నా జబర్దస్త్ అన్నట్టు అంటే. సార్ లాస్ట్ టైం మీరు సుబ్బలక్ష్మి గారికి ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పారు? ఐ లవ్ యూ నేను రోజు చెప్తూనే ఉంటా. ఈ రోజు ఎప్పుడు చెప్పారు ఐ లవ్ యూ? ఈ రోజు చెప్పలేదు, అబద్ధం కదా. అందుకే ఇప్పుడు ఈ క్షణం మనం ఇక్కడ నుంచి సుబ్బలక్ష్మి గారికి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ లో పెట్టి మీరు మనసులోని మాట సుబ్బలక్ష్మి గారికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతో చూద్దాం. ఫోన్ తీసుకురండి రా. ఓకే, సో మనం మిస్సెస్ అప్పారావు గారికి ఫోన్ చేయబోతున్నాము. స్టూడియో 1లో సూపర్ మచ్చి ప్రోగ్రామ్ లో యాంకర్ రవి గారితోను యాంకర్ ఇందు గారితో ఉన్నాను. ఐ లవ్ యూ లక్ష్మి. సుబ్బలక్ష్మి గారు. అమ్మా యాంకర్ రవి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడాము. బాగా
నమస్తే నాన్న నా దేవుడు నీకు ఎప్పుడు ఉండాలి నాన్న. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడే అప్పారావు గారిని అడగడం జరిగింది. అప్పారావు గారు మీరు ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి గారికి ఎప్పుడు చెప్పారంటే ఇప్పుడు చెప్తాను అని ఫోన్ చేశారు. మీరు కూడా ఒక్కసారి అప్పారావు గారికి మీ స్టైల్లో ఐ లవ్ యూ చెప్తే వినాలని ఉంది. ఏంటి ఐ లవ్ యూ అండి, లైఫ్ లాంగ్ మీరే నా భర్తగా ఉండాలండి. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్ మీ సామాన్లు అన్ని ఊడిపోతున్నాయి సార్. ఎన్ని సామాన్లు ఊడిపోయినా పర్లేదు, భగవంతుడు ఇచ్చిన సామాన్లు జాగ్రత్తగా ఉన్నాయి. నెక్స్ట్ పేషెంట్. సార్ మీరు 5th క్లాస్ తోనే చదువు ఆపేశారు కదా, కానీ ఇంగ్లీష్ అంత మంచిగా మాట్లాడగలుగుతారు ఎలా? వెరీ గుడ్ క్వశ్చన్. నేను 5లో ఆపలేదు, 4లో ఆపేసా. 85 to 2000 వరకు ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ లో నేను యాజ్ ఏ బాయ్ గా జాయిన్ అయ్యి సీనియర్ క్లర్క్ గా వదిలేసా జాబ్. ఓకే ఆ టైంలో మా మేనేజర్ లెటర్ డిక్టేట్ చేస్తే అవి నేను తపాస్ కు పంపించాను, డిస్పాచ్. ఓకే ఆ వెళ్ళే టైంలో నాకేంటంటే లెటర్ ఏంటి, దేనికి పంపిస్తున్నాను ఏదో ఊసిపోక చదివాను. అది ఎక్కువ మెమరీలో ఉండిపోవటం మూలాన నాకు ఇంగ్లీష్ అలా రావు. అందుకే ఊకే గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ బి రిటర్న్ బ్యాక్ అని వస్తుంది. ఇప్పుడు ఎన్ని నా గురించి పాజిటివ్ గా చెప్పినా, మా అక్క నన్ను ఇక్కడ లాలీపాప్ ఇచ్చి పంపించినా ఈ టెంగర్ కూడా నాదో రాదేంటి? వస్తుంది సార్. అంటే ఇప్పుడు చూడండి మెల్లగా ఇంతకు ముందు దూరం ఉండే, ఇప్పుడు ఆవిడ మీ చేయి పట్టుకుని ఉంగరాలు చూసారా క్లోజ్నెస్ పెరుగుతుంది. తీసుకోరా సుబ్బలక్ష్మి గారు మీకోసం ఇది తీసుకుంటున్నాను. ఓకే చూసారా దగ్గర కూడా రాలే, విసిరిన లాలీపాప్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇస్తే తీసుకున్నదంటే ఇక్కడ స్టార్ట్ అయింది. అవును, అంకుల్ మీద ప్రేమ కొంచెం ఎక్కువైంది. అంకుల్ అంటే ఇంగ్లీష్ లో మావయ్యని అంకుల్ అంటారు. సరే సార్, ఈ క్వశ్చన్లు మీ ఇద్దరు లవ్ స్టోరీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు టీం రవి కన్నా టీం ఇందు కన్నా సపోర్ట్ చేయాలి సార్. ఎవరికి చేస్తారు? టీం రవి, టీం ఇందు ఉంది. టీం ఇందు 2100 ఉంది, రవి 1000 లో ఉంది. కాబట్టి నేను లో నుంచి హైకి వద్దామని చూస్తున్నాను. లో నుంచి సపోర్ట్ అక్కడ చేస్తాను. వెరీ గుడ్ సార్. అబ్బాయి లాస్ట్ రౌండ్ కి వచ్చేసాము. ఇంకా లాస్ట్ రౌండ్ లో టీం రవియా టీం ఇందో గెలిచేది. లాస్ట్ లో గెలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు అనమాట. కానీ దానికంటే ముందు మా అప్పారావు బాబాయ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అవును, యాక్టర్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచో కాదు, ఫేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మా బాబాయ్ గారు సూపర్ గా పెడతారు. కాబట్టి కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి బాబాయ్ స్క్రీన్ మీద. ఆ ఎక్స్ప్రెషన్స్ నువ్వు పెడితే ఎలా ఉంటది అని. ఓకేనా? ఆల్రైట్, పోజ్ నంబర్ 1 ప్లీజ్. ఈ స్టిల్ లో మీరు విజయ్ అండ్ పక్కన కాజల్ అగర్వాల్. అంతే కదా సార్? రండి వచ్చేయండి. రెడీ? కాజల్ అగర్వాల్, ఇందు అండ్ విజయ్ లాగా మా అప్పారావు గారు. సార్ ఎక్స్ప్రెషన్ చూడండి, ముద్దు పెట్టడానికి వస్తున్నారు. నెక్స్ట్ స్టిల్, ఈ స్టిల్ చూడండి. సార్ మా దగ్గర గన్ను లేదు సార్, ఇది గన్ను లాగా వాడుకుందాం. కన్నా వాడుకుందాం సార్. ఇప్పుడు వాడుకుందాం అన్నారు, తర్వాత కొద్దిసేపు తుడుచుకుందాం అంటారు. టెంగరపొచ్చే పిలుస్తున్నారు అక్కడ. ఏంటి సంగతులు? లఫోరా, లఫోరా లొంగిరి. లఫోరా అంటే ఓ చిన్నదానా అని అర్థం. మీకోసమే అదే డ్రెస్ వేసుకొని వచ్చింది సార్. ఇప్పుడేంటి ఆ పోజ్ మన ఇద్దరం పెడుతున్నామా? పోనీ ఒక పని చేయండి, మీరు ఒకసారి చేసి చూపించండి, నేను ట్రై చేస్తా. తుపాకీ మీ చేతిలో ఉంది సార్, కానీ బుల్లెట్ మీ చేతుల్లో ఉంది. ఉట్టి పోజే సార్ అది. 3, 2, 1 గో. ఇంత మంచి చేసిన తర్వాత ఇంకో బ్యూటిఫుల్ స్టిల్ మీకోసం వస్తుంది సార్. లాస్ట్ స్టిల్. ఇది మీరిద్దరు చేయాలి, సూపర్ ఉంటుంది. ఇది రివర్స్, నేను కింద ఉంటాను. అంతే సార్, ఇందు అంతే సార్. నువ్వుగా
ఏంటి బెండవ్ నా మీదనా? చూసావా, లవ్ లో ఒకసారి బెండ్ అయ్యావు, అదే ఇప్పుడు బెండ్ తీస్తుంది. లేదు సార్, ఇక్కడ నా మొగుడికి కష్టం అవ్వద్దు అని చెప్పి అది సార్. ఆయన మా తాతయ్య, నీకు తెలీదు. నన్ను తాతయ్య చేస్తున్నా, నడుము పడుతుంది నాకు ఇప్పుడు. రెడీ సార్, ఎక్కండి. 2 కాళ్ళు పైకి ఇలా కాళ్ళు పైకి పెట్టలేను, పెట్టాలి. ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో, షర్ట్ పట్టుకోండి. ట్రాఫిక్ లో కాళ్ళు ఎత్తారా. రవి నువ్వు ఒక చేయి పైకి. ఇంకా కెమెరాకి సరిగా రాలేదు, మళ్ళీ కావాలి లేదు, కదా? వచ్చింది ఇది మళ్ళీ ఫస్ట్ కావాలని చెప్పండి. బాగా రాదురా. ఇప్పుడు ఇంకోలా చేయాలి, నేను పడుకుంటాను, తను ఇటువైపు తిరిగి కూర్చోవాలి. దా 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 ఇట్లా సైడ్ కి. ఎక్కడ రా, ఇటువైపు రా. ఇక్కడ ఇట్లా సైడ్ కి ఇట్లా కాలుకొచ్చా. నువ్వు కూర్చో. ఫోన్ పని చేయండి, ఇద్దరు కూర్చోండి. ఇద్దరం కూర్చుందా, దా నువ్వు అటు ఇటు కూర్చొని ముందుకెళ్ళమనకండి. ఇద్దరు ఎక్కారా, చాలా లేతగా ఉన్నారండి. దిస్ ఇస్ సూపర్ మచ్చి, ఏ విధంగా జరగవచ్చు. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క బాల్ తోనే ఆ గేమ్ ఆడతాడంట. ఏంటో తాతయ్య గారికి అన్ని ఈ వయసులో. మారుద్దామా? ఏం చేద్దాం? బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదాం. బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదాం. రవి గారు సార్, మా ఇద్దరికి మధ్యలో పెట్టండి. టీమ్ లో నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు ఈ గేమ్, ఓకేనా? బ్యాక్ తిరుగుతారు ఇద్దరు, అటు ఫేసింగ్ ఒకరు, ఇటు ఫేసింగ్ ఒకరు. వాళ్ళిద్దరు మధ్యలో బాల్ పెట్టుకుంటారు, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు, మళ్ళా ఉట్టి బాలే కాంటాక్ట్, ఓకేనా? అవతల వైపు ఉన్నోడు ఇలా చేయి పెడతారు, ఇటువైపు ఉన్నోళ్ళు ఇలా చేయి పెడతారు. అలా వాక్ చేసుకుంటూ చెయ్యి వాడకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రాప్ చేయాలి, మళ్ళీ తిరిగి రావాలి, మళ్ళీ ఇదే ప్రాసెస్. 90 seconds లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో అప్పరా గారు, మనతో స్టార్ట్ చేద్దామా? సార్ రెడీ, వచ్చేయండి. మీరు అమ్మాయి కలిసి వచ్చేయండి. సో ఫస్ట్ టీమ్ రవితో స్టార్ట్ చేస్తున్నాం. 90 seconds starts in 3, 2, 1, go. చేయి పెట్టకు, అయిపోయింది. అవుట్ 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 అవుట్. నాకు గట్టిగా ఉంది. చేయి చేయి పైన పెట్టు, చేయి పైన పెట్టు. చేయి అవుట్, చేయి. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా, గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా అరే ఊదేద్దామా బూరా. మారు 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 మారులే, జోరు 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 జోరులే. పాస్ పాస్ పాస్, రెండేయాలి ఇంకా. తేలినట్టుంది నా బాడీ, అయ్యా, ఇలా ఇంత తొందరగా ఓటమి ఒప్పుకోవద్దు. మారు మారు మారు. సో టీం రవి వేసింది 5 balls. ఓకే, సో టీం రవి నుంచి 90 seconds లో 5 balls. ఇవే 90 seconds. టీం ఎందుకు 5 కంటే ఎక్కువ, అంటే 6 వేస్తేనే గెలుస్తారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మీ టార్గెట్ వచ్చేసి 6 balls in 90 seconds. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
అనుకున్నా టీం రవి ఓడిపోతే నిజంగానే ఇందు అండ్ అప్పారావు గారి ప్రేమ స్వచ్ఛమైందని అండ్ ప్రూవ్ అయింది. నేను ఓడిపోయా, వీళ్ళిద్దరు ప్రేమ స్వచ్ఛమైందని. నీ తలకాయ. అవును, స్వచ్ఛమైంది. తాత మనవరాళ్ళ బంధం అంత స్ట్రాంగ్ బంధం అన్నమాట. అయ్యా అప్పారావు గారు, తాతయ్య మనవరాలకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? కాదు, ముందు అది ఆడుకుంటాం మా ఇద్దరం. మీ ఇద్దరా? మనిద్దరం ఎందుకు ఆడుకుంటాం తాతయ్య? ఆడుకోవాలిరా. ఒకటే బాల్, మళ్ళా ఒకే బాల్, ఒకటే బాల్. 10 balls ఎందుకు? ఆడుకునేది ఒకే ఏం ఒకే చేయాలి బాల్ తో ఇప్పుడు? ఆడుకోవాలి. ఒక్క బాల్ తోనే ఆ గేమ్ ఆడతాడంట. వెనకాలనే కదా, టచింగ్ ఏం లేదు కదా. ఏంటో తాతయ్య గారికి అన్ని ఈ మరి వయసులో. మారుద్దామా? ఏం చేద్దాం? బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదాం. బాల్ వెనకాలొద్దు, ముందుని పెడదాం. ఓకే. కాదు, గట్టిగా అరే పట్టుకోవాలి. నా నడుము ఇక్కడ ఉంది, నీ నడుము అక్కడెక్కడ ఉంది, ఎట్లా ఉంది ఇది? రవి గారు, సార్, మా ఇద్దరికి మధ్యలో పెట్టండి. రెడీ, ఇక్కడ ఉండు. నువ్వు నాకు గట్టిగా అదుము. రెడీ రెడీ, 1 2 3 గో. మీ ప్రేమ స్వచ్ఛమైందని మళ్ళీ నిరూపించారు. అవును. ఇప్పుడు మీకోసం నేను పాట వేస్తాను కదా సార్, ఆ పాట మీకోసం. చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే ఒక లవర్ బాయ్ లాగా వచ్చి లాస్ట్ కి పెళ్లిళ్ళు చేసే పెద్ద మనిషి లాగా అయ్యాడు పాపం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది. ఒక లైలా మజ్ను, ఒక పారు దేవదాస్, ఒక ఇందు అప్పారావు అలా మిగిలిపోయారు సార్. అమర నేను ప్రేమికులు. ప్రేమలో ఎప్పుడు విషాదాన్ని కోరుకోను. అది శుభం కార్డు మంచిగా ఉండాలని నా కోరిక. అది ఆ శుభం కార్డు మంచిగా ఇచ్చారు. అందుకే ఆ, మా ఎపిసోడ్ కూడా అంతం అయిపోయింది. విన్నింగ్ టీమ్ ఇస్ టీమ్ ఇందు. ఓకే, సో టీమ్ ఇందు ఇక్కడ విన్ అయిందన్నమాట. టీమ్ విన్నర్స్ కి ఇప్పుడు బ్రైట్ బ్యూటీ షాపింగ్ కుకట్పల్లి వారి తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అండ్ మా అప్పారావు గారు పెద్ద హృదయంతో 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎంజాయ్డా. అది సూపర్ మచ్ అంటే మినిమం ఉంటది. మరి ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ సండే రాత్రి 8 to 9 ఆన్ యువర్ ఫేవరెట్ ఛానల్ Studio One. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ రవి అండ్ ఇందు సైనింగ్ ఆఫ్. బై బై.